సో సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. శివాజీ గారు లయ గారు చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు కపుల్ గా చేస్తున్నారు అనమాట ఈ సినిమా. అండ్ నాకైతే మాత్రం ఎందుకు చూస్తున్నారా, ఏం చూస్తున్నారా, ఏంట్రా ఇది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా సిన్సియర్ పంచాయత్ సెక్రటరీ అయిన శివాజీ గారి లైఫ్ లోకి ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ జరగడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడ్డారు, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్లీ February 12th నాడు ఈటీవీ విన్ లో ఓటీటీకి రిలీజ్ అవ్వాల్సింది. వాళ్ళు హైప్ ఎక్కువ ఉందని చెప్పేసి థియేటర్ లో రిలీజ్ చేసిర్రు. నన్ను అడిగితే వాళ్ళు ఓటీటీలో రిలీజ్ చేస్తుంటేనే బాగుండేది. ఎందుకంటే ఈ సినిమా ఫార్వర్డ్ ప్రెసింగ్ సినిమా అనమాట. అంటే ఏంట్రా అనుకోకండి, కొన్ని అనవసరమైన సీన్లు వస్తా ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి, ఇది లాగ్ కొడుతుంది, కొట్టే ఫార్వర్డ్ కొడతా ఉంటా చూసినా, అట్లాంటి సినిమా అనమాట ఇది. ఈ సినిమా నేను థియేటర్ లో చూసిన, చచ్చిపోయినా చూడలేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వాస్ సపోజ్ టు బి క్రైమ్ కామెడీ థ్రిల్లర్. దీనిలో క్రైమ్ లేదు, కామెడీ లేదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ లేదు, ఏవి లేవు. ఏది బాగుంది ఈ సినిమాలో అంటే మాత్రం శివాజీ గారు లయ గారి కెమిస్ట్రీ బాగుంది. అది మనం చాలా సినిమాలో ఆల్రెడీ చూసేసాం. అంటే లైక్ 2005, 2000 ఆ టైంలో, ఎర్లీ 2000s లో వాళ్ళ సినిమాలు వచ్చేవి కదా. ఆ టైంలో మనకి ఏవైతే శివాజీ గారు లయ గారి సీన్స్ ఉంటాయో దాంట్లో ఒక 25% ఉంది అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. మిగతా అదంతా అస్సలు బాగాలేదు. అసలు ఇట్లుందంటే నవ్వు కాదు కదా, ఏడుపు వస్తుంది. అక్కడ చెక్కులు వచ్చింది. అంటే లైక్ సర్లే అన్నట్టుగా కొన్ని సీన్స్ పడ్డాయి అంతే తప్ప నరకం చూపించింది. 2 hours 26 minutes ఉంది సినిమా. గట్టి గొడత నువ్వు గంట తీసే సినిమాలో ఏమీ లేదు. అండ్ కామెడీ కోసం అందరు కమెడియన్స్ ని వాడుకున్నారు. వీళ్ళు ఎవరు, ఎప్పుడో ఆల్రెడీ చాలా రోజులుగా ఫేమస్ అయిపోయి వాళ్ళు ఈ మధ్యలో రెలవెంట్ గా లేని యాక్టర్స్ ఉంటారు చూసారా, అలీ గారు కానీ సమీర్ గారు, అలా చాలా సినిమాలు చేస్తున్నారు చూసారా, వాళ్ళందరినీ తీసుకొచ్చి దీనిలో పెట్టిర్రు. డేటెడ్ కామెడీ, అంత ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటది. ఎప్పుడో 2005, 2006 లో రిలీజ్ అయిన సినిమాల్లో కూడా ఇంకా బెటర్ రైటింగ్ ఉంటుంది అన్నట్టు. నాకు క్వశ్చన్ అర్థం కాదనమాట. నాకు క్వశ్చన్ అర్థం కాదు, సినిమా మేకింగ్ లో కమెడియన్స్ ని పెట్టేస్తే కామెడీ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? లేదు, మేము కమెడియన్స్ ని పెట్టినా గానీ జోకులు రాస్తేనే కామెడీ వస్తుందని చెప్పేసి మన ఐడియా ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళు డైలాగ్ చెప్పేస్తారు, మేము ఇంకో మ్యూజిక్ వస్తుంది, జనాలు నవ్వేస్తారు అనే ఫీలింగ్ లో ఉన్నారా, నా ఫీలింగ్ అన్నట్టు. ఇదంతా జబర్దస్త్ చేసిందా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. జబర్దస్త్ లో కూడా జోకులు పేలుతాయా అంటే ఏమో తెలియదు, నాకు ఎప్పుడు పేలేదు. వెనక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ చూసి నవ్వుతారు చూసినా, అట్లనే జనాలు నవ్వుతారు అనుకొని తీస్తున్నారు. అండ్ ఆల్సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా ఏదైతే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని ఉంది చూసారా, ఇది ఎవరి కోసం పెట్టారు? టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే లైక్ ఫ్యామిలీస్ కలిసి కూర్చొని చూస్తారు, వాళ్ళకి సీరియల్స్ చూస్తారు కదా, సీరియల్స్ చూసిన తర్వాతే సేమ్ అదే మీటర్ లో సినిమా తీస్తే జనాలకు నచ్చుతుంది అనుకున్నారా? నాకు అర్థం కాలే. కానీ ఇది అలానే ఉంటది, లాగ్ నడుస్తూ ఉంటది. ఎన్నో సినిమాలో చూసిన ట్రోప్సే నడుస్తూ ఉంటాయి. లిటరల్ గా దృశ్యం నుంచి లేపేసినట్టు కొన్ని సీన్స్ నడుస్తూ ఉంటాయి. సినిమా స్టార్ట్ అయిన 10 minutes కి తెలిసిపోయిన పాయింట్ ని ఇంటర్వెల్ తీసుకొస్తాడు. ఇంటర్వెల్లా ఆ పాయింట్ అంత దూరం రావడానికి గంట సేపు వెయిట్ చేసి అమ్మయ్య బాబు అయిపోయింది నా ఫీలింగ్ వస్తుంది. అదొక ట్విస్ట్. క్లైమాక్స్ ఒకటికి వెళ్తా ఉంటాడు, అది లిటరల్ గా ఇట్లా తెలిసిపోయింది నాకు. ఎప్పుడు తెలిసిపోయింది తెలుసా? ఇంటర్వెల్ స్టార్ట్ అయినా 15 నిమిషాలు తెలిసిపోయింది. అక్కడి నుంచి లావుతా ఉంటాడు. మధ్యలో ఎమోషనల్ బీట్స్ వస్తా ఉంటాయి. అవి చూస్తుంటే నీకు అర్థమే కాలేదు అసలు ఎందుకు తీశారు ఈ సినిమా, థియేటర్ ఎందుకు రిలీజ్ చేస్తా నాకు అర్థం కాలేదు. ఏమో నాకు ఒక్కరికి ఇట్లా అనిపించిందేమో. నాకు ఈ సినిమాలో చాలా చిరాకు లేపించిన క్యారెక్టర్ అయితే మాత్రం మాస్టర్ రోహన్, అదే మన #90s లో బుడ్డోడు ఉంటాడు చూసినా, ఆ క్యారెక్టర్ చాలా చిరాకు ఉంటుంది అనమాట. 10 years పిల్లోడు ఏదో చూపిస్తా ఉంటారు భయ్య. మనం చాలా సినిమాలు ఆల్రెడీ చూసేసాము, ఈజ్ గుడ్ యాక్టర్, బాగా చేస్తాడు. దీంట్లో కావాలని ఇంకా చిన్న పిల్లల లెక్క, ఇంకా అసలు నాకు ఏది తెలీదు, పాపం పసివాడ లెక్క ట్రై చేస్తా ఉంటాను. అది ఇంత ఇరిటేటింగ్ వస్తా అంటారు, మరీ దారుణంగా. అట్లుంటే ఆ ఏజ్ బట్టి తీసుకోండి, తెలిసినోడు అని చెప్పేసి వాళ్ళని తీసుకుంటారు. ఆయన యాక్టింగ్ చూస్తుంటే లైక్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ఫీలింగ్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. విలన్స్, హీరోస్ ఏవేవో ఉంటాయి, వాటితోటి ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు, నవ్వు రాదు. లిటరల్ గా 2 hours 26 minutes స్లాగ్ కొట్టింది నాకైతే మాత్రం. నాకు అసలు నచ్చలేదు. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఒక ఓటీటీ ఫిల్మ్ లానే తీశారు. దిస్ ఈజ్ సపోజ్ టు బి ఓటీటీ ఫిల్మ్. అట్లాంటి దీన్ని థియేటర్ లో రిలీజ్ చేశారు, ఓకే తీసిర్రు. బట్ అట్లా అనుకున్నా కానీ థియేటర్ ఓటీటీలో చూసినప్పుడు కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టి చూడాలనుకునేటట్టు ఎందుకు ఉండాలి? థియేటర్ లో రిలీజ్ చేసినప్పుడు లేదు ఇవన్నీ సెట్ కావని చెప్పేసి కట్ చేయొచ్చేమో కదా, నాకు అర్థం కాలేదు. ఇవన్నీ వర్కౌట్ అయితే అనుకున్నారు తెలియదు, కానీ నాకైతే అసలు వర్కౌట్ కాలేదు. మీరు చూసారా, చూడాలంటున్నాను, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, మళ్ళీ ఏడుస్తారు. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. వీటితో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ signing off.